ఇక తరలిన యంత్రాంగం ఊరికి ఉపకారం. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం. ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం రాత్రి రాజపేట మండలం దూది వెంకటాపురం గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మహిళా సంఘాల సభ్యులు స్థానికులతో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ, ఉపాధి హామీ పథకం తదితరాలు సద్వినియోగం చేసుకుంటున్న తీరుపై ఆరా తీశారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపాలని గ్రామస్తులు కోరగా గురువారం నుంచి గ్రామానికి బస్సు నడిపేలా చూస్తారని హామీ ఇచ్చారు. అనంతరం పంచాయతీ భవనంలో నిద్రపోయారు. యాదాద్రి కలెక్టర్ అయితే ఇది అదృష్టమే. యాదాద్రి జిల్లా ప్రజలకైతే అదృష్టం. గొప్ప కలెక్టరు, గొప్ప మనసున్న కలెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సేమ్ భాస్కర్ రావు గారు, ఆయన అంతే మంచి కలెక్టరేట్ లో మాత్రం మంచి యంత్రాంగం ఉంది. ఇక వీళ్ళని ఇక్కడనే కొనసాగించాలనేటువంటి డిమాండ్లు కూడా వస్తాయి. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ విషయంలో కానీ నేను ఒక ప్రతిపాదన పెట్టిన, సార్ నేను ఇట్లా కలెక్టర్ గారు ఇట్లా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు షూస్ ఇస్తానంటే ఆయన మస్తు ప్రోత్సహించిండు, నన్ను మస్తు ప్రోత్సహించిండు, కార్యక్రమానికి వచ్చిండు, మస్తు ప్రోత్సహించిండు. ఆయన చొరవతోటి నేను ఒక స్కూల్లో ఒక మండలము అనుకున్నా, కానీ నియోజకవర్గం అంతా నాతోని షూస్ ఇప్పించేలాగా పేద పిల్లల కాళ్ళకు బూట్లు ఉండాలి మల్లన్న గారు చాలా మంచి కార్యక్రమం చేస్తారు అనేటువంటి ప్రోత్సాహం ఇచ్చిండు. ఆయన భాస్కర్ రావు గారు కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజల సంక్షేమాన్ని కోరే అధికారులు చాలా రేరుగా ఉంటారు. మా యాదాద్రి భువనగిరి జిల్లా అదృష్టం చేసుకుంటేనే ఇటువంటి